Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మెయిన్గా అబ్బాయిలకు చాలా ఇంపార్టెంట్, అది కూడా మందు బాబులకు. మరి మందు తాగుతున్నామంటే ఖచ్చితంగా మన హెల్త్ విషయంలో అరే లివర్ డ్యామేజ్ అయిపోతుందిరా, అంత ఎక్కువ తాగద్రా అని చెప్పేసి అని అంటూ ఉంటాము. మరి మన బాడీలో ఏదైనా కానీ దానంతటగా అదే రివర్స్ అంటే రిపేర్ చేసుకునే ఒక ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివర్. మరి అలాంటి లివర్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ లివర్ విషయం వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది కూడా ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ విషయాలన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు లివర్ స్పెషలిస్ట్, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, అలాగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా తన ఒక రికార్డ్ కూడా సాధించింది. అదేంటంటే ఒక హెపటాలజిస్ట్గా 31 years 9 months సాధించిన, అది కూడా యంగెస్ట్ డాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ కావ్య దెందుకూరి గారు. మరి మ్యామ్ మరి ఇంత రికార్డ్ హోల్డర్ కూడా కదా, మరి ఆవిడ చెప్పే ప్రతి ఒక్క విషయం అనేది కూడా మనం జాగ్రత్తగా పాటించాలి. అండ్ మన లివర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అనేది కూడా ఆవిడ మాటలు విందాం. హాయ్ మ్యామ్. హలో అండి. కావ్య గారు, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మీరు ఈరోజు ఈ పాడ్కాస్ట్కి రావడం రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. నేనైతే థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. ఇట్స్ ద సేమ్ ఫీలింగ్. ఆల్వేస్ కమింగ్ టు ఐ డ్రీమ్ ఇస్ లైక్ మై సెకండ్ హోమ్. నేను ఇంటికి క్లినిక్ వెళ్ళే ముందు ఇక్కడికి వస్తూ ఉంటాను, ఇక్కడ టాక్ చేసేసి ఇట్స్ అ మ్యూచువల్ ఫీలింగ్. ఓకే, అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అమ్మాయిల కంటే మెయిన్గా అబ్బాయిలకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే సో డ్రింక్ చేస్తే పాడయ్యేది లివర్ అని చెప్పేసి సర్వసాధారణంగా కామన్గా చెప్తూ ఉంటారు. కరెక్ట్. యూజువల్గా మన బాడీ పార్ట్లో సో లివర్ ఎంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనము స్కిన్ లార్జెస్ట్ ఆర్గన్ అని అంటాం కదా. అవును. సో స్కిన్ తర్వాత లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ ఈజ్ లివర్. ఓకే. సో ఈ లివర్ మెయిన్ అంటే ఈ లివర్ బేస్డే హార్ట్ కూడా పనిచేస్తుంది, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్ అన్ని. ఇప్పుడు లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లివర్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అని మనకు తెలుసు, కానీ లివర్ ప్లేస్ ద వైటల్ రోల్ అనమాట. సో ఎందుకంటే లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, కిడ్నీలో కూడా ఫంక్షన్ సరిగ్గా లేక కిడ్నీలో యూరిన్ సరిగ్గా పోరవ్వకపోవటం, లేదా లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఇదంతా నేను ఫెయిల్యూర్లో చెప్తున్నాను అనమాట. కొంతమంది కోమా స్టేజ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. యా, లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, బయట నుంచి హార్ట్ సరిగ్గా పంప్ చేయలేక, బీపీ మెయింటైన్ అవ్వక, బయట నుంచి మనం బీపీకి ఇచ్చే మెడికేషన్స్ ఏంటి, బీపీ మెయింటైన్ అవ్వడానికి ఇచ్చే మెడికేషన్స్, లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, లంగ్స్లో వాటర్ వచ్చే అవకాశం. సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ బికాస్ ఆఫ్ లివర్. సో లివర్ అంత వైటల్ ఆర్గన్ అనమాట. ఓకే. అండ్ సో ఎక్కువగా డ్రింక్ చేస్తే సో పాడైపోయేది లివర్ అని కూడా అంటూ ఉంటారు. కరెక్ట్. సో ఆల్కహాల్కి లివర్కి ఉన్న సంబంధం ఏంటి? అంటే ఎంత మోతాదులో తీసుకుంటే ఆ లివర్ అనేది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్కి లివర్కి డైరెక్ట్ కనెక్షన్ అని చెప్పుకోవాలి. డైరెక్ట్లీ, బికాస్ ఆల్కహాల్ అనేది తీసుకోగానే లివర్లోంచే పాస్ అవుతుంది. ఓకే, ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, ఫుడ్ పైప్, స్టమక్, తర్వాత ఇంటెస్టైన్స్. అలా కాకుండా అది మెటబోలైజ్ అంటే దాని ఫంక్షన్ కానివ్వండి, దాని డైజెషన్ కానీ అదంతా లివర్లోంచే వెళ్తుంది. సో ఫస్ట్ డైరెక్ట్ హిట్ అనేది లివర్కే అవుతుంది. సో డైరెక్ట్ హిట్ అనేది లివర్కి అవుతుంది కాబట్టి అది మేజర్ ఫంక్షన్. లివరే దాన్ని అబ్జర్వ్ చేసుకోవటం అదంతా చేస్తుంది కాబట్టి ఫస్ట్ హిట్ అనేది లివర్కే అవుతుంది. సో లివర్కి అవ్వటం అంటే ఏంటి అంటే లివర్లో ఫ్యాట్ ఇప్పుడు అందరికీ లివర్ ప్రాబ్లం రావటం వేరు. ఈ లివర్ ప్రాబ్లం అనేది వేరే రీజన్స్ వల్ల, అది బీపీ కానివ్వండి, అన్కంట్రోల్ షుగర్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్, అలా చాలా రీజన్స్ ఉంటాయి. బరువు ఎక్కువ అయినందుకు, ఇది కాకుండా ఆల్కహాల్ వల్ల వచ్చిన వాళ్ళకి లివర్ ప్రాబ్లం వేరేలాగుంటుంది. సో కొంతమందికి ఈ చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్, అన్కంట్రోల్ షుగర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల లివర్ ప్రాబ్లం ఏమవుతుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, తర్వాత ఫైబ్రోసిస్, తర్వాత పర్మనెంట్ లివర్ డ్యామేజ్, కొంతమందిలో క్యాన్సర్. ఇది నార్మల్ స్టేజ్. అదే ఆల్కహాలిక్స్ కనుకోండి, ఆల్కహాలిక్స్లో ఈ రొటీనే
అందరికీ ఫాలో అవ్వదు. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. ఓకే. మిగతా వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్కహాలిక్ స్టేటోసిస్ అని వస్తుంది. అంటే ఫస్ట్ ఫ్యాట్లో ఇన్ఫ్లమేషన్ తర్వాత ఈ ఇన్ఫ్లమేషన్ ఎంత సివియర్ అవుతుందంటే వీళ్ళు జాండిస్ ప్రెజెంట్ అయ్యి వీళ్ళు లివర్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలని లేదు. సో ఆల్కహాల్ తీసుకున్నందుకు నార్మల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి జాండిస్ వచ్చే అవకాశం ఎక్కువ, వీళ్ళకి లివర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఓకే. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. వీళ్ళు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. అందుకోసం సో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. ఓకే. మెయిన్గా డ్రింకర్స్ జాగ్రత్తగా ఉండాలి. లివర్ని డ్యామేజ్ మాత్రం చేసుకోకండి. Correct. అండ్ లివర్ అనేది ఇంత వైటల్ రోల్ అనేది కూడా మనకు ప్లే చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డిసీజెస్ ఏదైనా వచ్చినా కానీ ఆ సిమ్టమ్స్ అనేది ఎలా మనం గుర్తుపట్టచ్చు అంటారు? సో మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ లివర్ డిజీజ్ ఎలా గుర్తుపడతామో అని అంటున్నారు కదా. యా. ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఫ్యాటీ లివర్ వస్తుంది. యా. ఫ్యాటీ లివర్ తర్వాత సెకండ్ స్టేజ్కి వెళ్తుంది, Hmm. ఫైబ్రోసిస్ అంటే లివర్ స్టిఫ్ అయిపోతాం. ఇక్కడ కూడా మనం ఆ అడ్రస్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. Okay. ఓకే. ఈ పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్నా కూడా 80% మందికి 80% మందికి సిమ్టమ్స్ ఉండవు. సో ఫ్యాటీ లివర్ గురించి మీరు మర్చిపోండి, అందులో Okay. అసలు సిమ్టమ్స్ ఏ ఉండవు. చాలా తక్కువ మందికి, వెరీ వెరీ మినిమల్ మందికి రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమన్లో కొంచెం డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ డిస్కంఫర్ట్ ఎలా అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినందుకు లివర్ కొంచెం ఎన్లార్జ్ అవుతుంది, పెద్దగా అవుతుంది. ఓకే. సో దీని మీద ఒక క్యాప్సూల్ అనేది ఉంటుంది. ఎన్లార్జ్ అయినందుకు ఈ క్యాప్సూల్ స్ట్రెచ్ అవుతుంది ఇలాగా. ఓకే. ఇలా స్ట్రెచ్ అయినందుకు ఇక్కడ ఫుల్నెస్ కానివ్వండి, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్గా పెయిన్ లాగా అన్బేరబుల్గా ఏమీ ఉండదు, వెరీ మినిమల్. ఓకే. సో ఇది కొంతమంది నోటీస్ చేస్తారు, కొంతమంది నోటీస్ కూడా చేయలేరు. సో ఇలా ఉంటుందన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టు సిరోసిస్ వచ్చాక కూడా 80% మందికి సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఓకే. సో నా సజెషన్, నా రిక్వెస్ట్ యాజ్ అ లివర్ స్పెషలిస్ట్ ఏంటంటే ఎవ్రీ 1 year బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ కూడా నాన్ ఇన్వేసివ్, బయట నుంచి ఒక స్కాన్ చేసి పొట్ట మీద విల్ సీ హౌ ఇస్ యువర్ లివర్. ఓకే. అండ్ ఒక బ్లడ్ టెస్ట్, ఆ బ్లడ్ టెస్ట్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, వైరల్ మార్కర్స్ చేసుకుంటే మీ లివర్ అనేది ఎలా ఉంది, ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేషన్ చేసుకోవాలా లేదు, లివర్ హెల్త్ బాగానే ఉందని మనకు తెలిసిపోతుంది. ఓకే. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మటుకు సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. మీరు Yeah. సిమ్టమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి, లివర్ అనేది డ్యామేజ్ అయినా కూడా మీకు తెలియకపోవచ్చు. ఓకే. యూజువల్గా వేరే ఆర్గాన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ సిమ్టమ్స్ అనేది ఎర్లీ స్టేజెస్లో మనకు బయటపడుతుంది. కరెక్ట్ అండి, వెరీ ట్రూ. కానీ లివర్ విషయంలో మాత్రం అలా కాదంటుంటే లిటిల్ బిట్ వరీడ్. నేను కూడా వెళ్ళి లివర్ గురించి ఏమైనా టెస్ట్ చేయించుకోవాలని అనిపించేలా వెరీ ఉంది. ట్రూ, ప్లీజ్ డూ ఇట్ అండి. Yeah. ఎవ్రీ ఇయర్ యూ షుడ్ డూ ఇట్. ఓకే. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ, వి ఆల్ షుడ్ డూ ఇట్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో త్రూ ఫుడ్స్ కానీ లేకపోతే మన లైఫ్ స్టైల్ ద్వారా కానీ ప్రతి ఒక్కరిలో యూజువల్గా ఏజ్డ్ ఉన్న వాళ్ళకు కనిపిస్తుంది ఫ్యాటీ లివర్. అవునండి. అసలు ఏంటి ఫ్యాటీ లివర్, ఎందుకు వస్తూ ఉంటుంది మెయిన్గా? అవును, యాక్చువల్లీ నేను మేబీ ఐఎమ్ అ లివర్ స్పెషలిస్ట్ సిన్స్ లాస్ట్ 12 years అండి, 12 Okay. to 13 years. ముందు నేను ఫ్యాటీ లివర్ అనేది మేబీ ఒక 15 స్కాన్లలో, అంటే ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ని చూసానంటే మరి 15 లేదా 20 స్కాన్లో చూసేదాన్ని, మిగతా Okay. వాళ్ళందరూ నార్మల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చూసే ప్రతి అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. అంత దాని ఫ్రీక్వెన్సీ కానివ్వండి, దాని ఇన్సిడెన్స్ కానివ్వండి పెరిగిపోయింది. సో అంత ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మనం యాక్టివ్గా ఉన్నామా లేదా, ఓకే. ఓకే, మన బరువు ఎంత ఉంది, మనం ఎలాంటివి తింటున్నాము, మనకి స్ట్రెస్ సరిగ్గా ఉందా లేదా, మనం పడుకుంటున్నామా లేదా, షుగర్ ఉందా చెక్ చేసుకున్నారా, అది కంట్రోల్లో ఉందా, బీపీ ఉందా చెక్ చేసుకున్నారా, అది కంట్రోల్లో ఉందా, కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేసుకున్నారా, థైరాయిడ్ ఉందా చెక్ చేసుకున్నారా, ఇలా చాలా, ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, డైలీ థింగ్స్. పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఏం తిన్నాము, కూర్చునే ఉన్నామా, జస్ట్ ఆన్ ద ఫోన్ ఆర్డర్ చేసుకుంటే 1 minute 5 నిమిషాల్లో ఇస్తున్నారు కదా ఈ మధ్య, Yeah. పోటీ పడి మరి. Yeah. సో మన మూవ్మెంట్ కూడా లేకుండా ఇంట్లోనే కూర్చొని తిని వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి ఏదైనా, సో ఇది అట్లీస్ట్ లైఫ్ స్టైల్ డిజీజ్ కాబట్టి మన లైఫ్ స్టైల్స్ అనేవి సెడెంటరీ అయిపోతున్నాయి కాబట్టి దీని ఇన్సిడెన్స్ అనేసి పెరిగిపోతుంది. ఓకే. మనం ఫస్ట్ అది చూసుకోవాలి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు, అఫ్ కోర్స్ దట్ ఈస్ అ అడ్వాంటేజ్. ఎవ్రీ 25 minutesకి మూవ్ అవ్వండి, కుదరదు ఎవ్రీ 1 hourకి మూవ్ అవ్వండి, అట్లీస్ట్ కొంచెమైనా మూవ్మెంట్ తీసుకోండి. అండ్ ఓవర్ అ పీరియడ్ 8 hours పీరియడ్ మీరు వర్క్ చేయాలి, 10 hours పీరియడ్ వర్క్ చేయాలనుకోండి, మేక్ షూర్ మీ పర్ డే అట్లీస్ట్ 45 minutes to 1 hour
ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే హార్ట్ రిలేటెడ్ బేసిక్లీ ఓకే. కార్డియాక్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ హార్ట్ రేట్ అనేది పెరగాలి. హార్ట్ రేట్ అనేది పెరిగింది అనుకోండి ఫ్యాటీ లివర్కి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇంట్లోనే ఉన్నారు, Hmm. యువర్ కాఫీ లవర్స్, Yeah. మీకు కాఫీ అనేది కాంట్రా ఇండికేషన్ లేదు అంటే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, పాల్పిటేషన్స్ కానీ లేవనుకోండి, 3 cups ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్. ఒక 100 to 150 ml Hmm. ఓకే కప్ పర్ కప్, అది 2 సార్లు, మీకు ఓకే అయితే 3 సార్లు కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ కప్ 5 o'clock కన్నా ముందు ఉండాలి. తర్వాత ఉందనుకోండి నిద్ర ప్రాబ్లం వస్తుంది. అంటే ఈవినింగ్ 5 o'clock కన్నా బిఫోర్. బిఫోర్, దాని తర్వాత డు నాట్ కన్జ్యూమ్ కెఫీన్. ఓకే. ఓకే, సో 2 cups ఈజ్ ఐడియల్. 100 to 150 ml పర్ కప్ బ్లాక్ కాఫీ, అందులో షుగర్ ఉండకూడదు, అందులో మిల్క్ ఉండకూడదు. ఓకే. సో దిస్ ఇస్ ఐడియల్. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్. సో ఈ ఫ్యాటీ లివర్లో మీరు ఇందాక అన్నట్టు ఏమవుతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల, మన డైట్ వల్ల మనం ఆటోమేటిక్గా బయట అనేది అంటే ఇప్పుడు చూడండి ముందు మనకి అవైలబుల్ ఫుడ్ క్యూజిన్ ఏంటి, ఇండియన్ క్యూజిన్. Yeah. ఇప్పుడు ఏంటి ఎవ్రీథింగ్ మనకి చైనీస్ కానివ్వండి, Western, జాపనీస్ Chinese, కానివ్వండి, ఏదంటే అది ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అ ఫింగర్ టిప్. Yeah, right. ఆ ఆయిల్స్ కానివ్వండి, ఆ ఫ్రైస్ కానివ్వండి, రీయూజ్డ్ ఆయిల్స్లో చేస్తారు. Okay. అంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ, ఇవి మంచివి కాదు. Hmm. దీనివల్ల మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది నేను అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగితే ఎక్కడ స్టోర్ అవుతుంది, బాడీ ఏమనుకుంటుందంటే ఓకే ఇది ఎక్కువ ఉంది మన బాడీకి, మనం ఫ్యూచర్లో వీళ్ళకి బాడీ ఎప్పుడు ఒక ప్రిపరేటరీ మెకానిజంలో ఉంటుందన్నమాట. రేపు పొద్దున ఏమన్నా అయినా మనం మొత్తం సోల్జర్ లాగా రెడీగా ఉందాము అని. Yeah, సో ఈ ఫ్యాట్ అంతా లివర్లో స్టోర్ చేసుకుంటుంది. రేపు పొద్దున వీళ్ళకి కరెక్ట్ ఎనర్జీ రాలేదంటే నేను ఈ ఫ్యాట్ స్టోర్స్ నుంచి యూస్ చేసుకుంటాను అని. కానీ మనం ఆ ఛాన్స్ ఇవ్వంగా బాడీకి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నైట్ తింటూనే ఉంటాం. సో ఆ ఎక్సెస్ అంతా ఫ్యాట్లో స్టోర్ అవుతుంది, బాడీలో అండ్ లివర్లో స్టోర్ Liver లో అవుతుంది. store అవుతుంది. సో దీనివల్ల ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది. Okay. సో ఎక్సర్సైజ్ కానివ్వండి, బ్రిస్క్ వాకింగ్, సింపుల్ జస్ట్ డూ బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అంటే మామూలుగా చిన్నగా నడవద్దు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంతే, ఇంకేమీ రావు. సో ఫాస్ట్గా వాక్ చేసి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ బ్లాక్ కాఫీ కాంట్రా ఇండికేషన్ లేకపోతే. సో ఈ ఫ్యాట్ స్టోర్స్, ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది లివర్ సెల్స్లో స్టోర్ అయిపోతుంది అనమాట. లివర్ సెల్స్లో స్టోర్ అయిపోయి లివర్ సెల్స్ అనేవి బలూన్ లాగా కొంచెం పెద్దగా అవుతాయి. సో దీనికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లివర్ ఈజ్ అ రీజనరేటివ్ ఆర్గన్. అంటే ఏంటంటే లివర్కి ఏ ఇన్సల్ట్ అయినా కూడా మళ్ళీ లివర్ సెల్ డెత్ అయ్యి, లివర్ సెల్ చనిపోయి మళ్ళీ లివర్ రీగ్రో అయ్యే కెపాసిటీ, ఆ ప్రొటెక్టివ్ మెకానిజం, ఆ సూపర్ పవర్ లివర్కి ఉంది. Okay. సో లివర్ రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి కొంచెం ఇన్సల్ట్ అయినా కూడా మనం ఖచ్చితంగా తిరిపి దాన్ని రీజనరేట్ చేయొచ్చు. కాబట్టి దేనివల్ల అయితే వచ్చిందో అది అడ్రస్ చేస్తూ మీరు మమ్మల్ని చూసారనుకోండి, వీ కెన్ రివర్స్ ఇట్. ఓకే. యా, సో మీరు ఇందాక మీరు సజెస్ట్ చేసేటప్పుడు కూడా బ్లాక్ కాఫీ, కరెక్ట్. సో 2 times ఐడియల్ అండ్ 3 times ఇస్ ఓకే అని చెప్పేసి అన్నారు. టూ మచ్ ఆఫ్ కెఫెన్ ఆల్సో అది బాడీకి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఏమైనా టూ ఉంటుందా? మచ్ ఆఫ్ కెఫిన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండి. కెఫిన్ అంటే ఇఫ్ యూర్ ఆస్కింగ్ ఫర్ లివర్ 2 cups, మహా అయితే 3 cups 100 ml ఇస్ గుడ్. టూ మచ్ అనుకోండి, ఫస్ట్ దానివల్ల మనం అలర్ట్ అయిపోతాము, ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే అయిపోతాయి, హార్ట్కి, బ్రెయిన్కి అన్నీ, అంటే హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, అన్నీ అలర్ట్ అయిపోతాయి. Yeah. సో మనకి టూ మచ్ కెఫిన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ డైజెషన్. అంటే నేను చెప్తాను డైజెస్టివ్ సిస్టంలో ఏమవుతుంది కాఫీ వల్ల అంటే, ఇఫ్ ఇట్ ఎక్కువ కాఫీ తీసుకుంటున్నారు అనుకోండి, అల్సర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ అయ్యే అవకాశం అవుతుంది. అండ్ వీటి వల్ల, అండ్ బ్యాడ్ హ్యాబిట్ అందరికీ ఉన్నది ఏంటంటే ఎంటీ స్టమక్లో కాఫీ తీసుకోవటం. Yeah. దాని లేవంగానే అదొక ఫీలింగ్, లేవంగానే ఒక ఎంటీ స్టమక్లో కాఫీ తీసుకోవాలి, ఫిల్టర్ కాఫీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఎరోషన్స్, అంటే ఇప్పుడు మన స్కిన్ మీద కాఫీ ఈజ్ ఇప్పుడు మన లైనింగ్ ఎలా ఉంటుందంటే ఆల్కలీన్గా ఉంటుంది. అర్థం అవ్వడానికి ఏంటంటే యాసిడ్ లాగా ఉండదు. ఓకే, ఈ కాఫీ ఇలాంటి సిట్రస్ ఇలాంటివి ఏంటంటే అసిడిక్ అనమాట అవి. సో ఒక నార్మల్ లైనింగ్ మీద పడితే ఎలా ఉంటుంది, యాసిడ్ ఇక్కడ వేస్తే ఎలా ఉంటుంది, Yeah. కొంచెం చర్మం లేచినట్టు ఉంటుంది అవును. కదా. అలాగే మన ఫుడ్ పైప్ స్టమక్ కూడా అవుతాయి మనం ఎంటీ స్టమక్లో తాగితే. Okay. అలా Complete మన- ఒక సెన్సిటివ్ గా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇది acid. అట్లీస్ట్ స్కిన్తో Okay. కవర్ అయ్యి ఉంది, మనం Yeah. లోపల గురించి మాట్లాడుతున్నాం. Yeah, అది అర్థమైంది. సో ఇమాజిన్ మనం ఎన్నో ఏళ్ళగా ఎంటీ స్టమక్గా డైరెక్ట్గా వాటి మీద ఎసిడిక్ ఫుడ్ వేస్తుంటే ఏమవుతుంది, అల్సర్స్, ఎరోషన్స్, అండ్ ఇలా అయితే కొంతమంది దానివల్ల బ్లీడింగ్, బ్లడ్ వామిటింగ్, లేదా ఇందులో ఈ అల్సర్స్లో హెచ్ పైలోర్ అయిన బ్యాక్టీరియా గ్రో అయ్యి దానివల్ల గ్యాస్ట్రైటిస్ అనుకోండి,
పొట్ట బ్లోటింగ్ అనుకోండి, చెస్ట్ టైట్నెస్ అనుకోండి, బెల్చింగ్ అంటే త్రేనుపులు, అవన్నీ డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా కామన్. సో కాఫీ ఇన్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్, ఎస్పెషలీ ఎంటీ స్టమక్లో నాట్ ఎట్ ఆల్ గుడ్. ఓకే. సో దిస్ ఇస్ మై సజెషన్. ఎందుకు ఈ క్వశ్చన్ పర్టికులర్గా మిమ్మల్ని అడిగానంటే యూఆర్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, రైట్ సో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ మీరైతేనే ఇవ్వగలుగుతారు. కరెక్ట్. డైలీ నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి నేను చెప్పేది అదే, కాఫీ తాగొద్దు అని చెప్పంగానే వాళ్ళ ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది. అదేదో కోల్పోయినట్టు మొత్తం అంటే కొన్ని రోజులండి, తర్వాత మీరు తీసుకోవాలంటే తిన్న తర్వాత కొంచెం తీసుకోండి, బట్ అది ఐడియల్ కాదు అని చెప్తూ ఉంటాం అనమాట. బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి, అట్లీస్ట్ మనం గ్యాస్ట్రోఇంటెస్టినల్గా మాట్లాడుకుంటుంటే. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది కూడా సప్లై చేయడానికి, జనరేట్ చేయడానికి, సో లివర్ ఇస్ ద మెయిన్ క్రూషియల్ రోల్. అవునండి, జనరేట్ చేస్తూ కరెక్ట్. సో అది ఎలా జనరేట్ చేస్తూ ఉంటుంది, మెయిన్గా అంత వైటల్ రోల్ అనేది కూడా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఇంత ఎనర్జీగా ఉన్నామంటే దానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చేది లివర్. కరెక్ట్. మరి ఆ లివర్ని మనం ఎంత హెల్తీగా చూసుకోవాలి? చాలా హెల్తీగా చూసుకోవాలండి. ఇప్పుడు ప్రోటీన్ అని అన్నారు కదా మీరు, ఇప్పుడు మనకి బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటంటే మనం కార్బోహైడ్రేట్స్ కొంచెం తీసుకోవాలి, ఫ్యాట్ కొంచెం తీసుకోవాలి, ప్రోటీన్, ఫైబర్. సో ఇవన్నీ మనకి ఎనర్జీ ఇస్తాయి అన్నమాట. సో ఈ ప్రోటీన్ అనేది లివర్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు అందరు జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకుంటారు? ప్రోటీన్ సప్లిమెంట్స్. ఎందుకు తీసుకుంటారు? మజిల్ బిల్డప్ అవ్వడానికి, మజిల్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి. ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడచ్చు, బికాజ్ అందరికీ ప్రోటీన్ సప్లిమెంట్స్ అవసరం లేదు. మేబీ వీ కెన్ టాక్ దిస్ లేటర్. బట్ ఇదే లివర్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి ఫస్ట్ మనం చూసేది ఏంటి? మజిల్ లాస్. మజిల్ లాస్ అంటే బల్క్ ఉన్న మజిల్, ఇప్పుడు ఈ చెస్ట్ ఏరియా దగ్గర, హ్యాండ్స్ దగ్గర వాళ్ళకి మజిల్ లాస్ అయిపోతుంది. మజిల్ లాస్ ఎందుకు అవుతుందంటే లివర్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ప్రోటీన్ అనేది స్టోర్ అవ్వదు, అది వెళ్ళిపోతుంది బయటికి. ప్రోటీన్ అనేది రీటైన్ కాదు కాబట్టి, మజిల్స్లో ప్రోటీన్ ఉండలేదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మజిల్ లాస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు లివర్. ఎందుకంటే లివర్లోంచి ఇది మేజర్గా ఫామ్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది లివర్ చేయలేకపోతుంది. లివర్ ఫెయిల్ అయిందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద లివర్ పేషెంట్స్ అంటే 95 లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ ఫెయిల్యూర్లో ఉంది, లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నోటీస్ చేసేది ఏంటంటే, ఎందుకు మీ షర్ట్స్ లూజ్ అవుతున్నాయి, మీ బ్లౌజ్ లూజ్ అయిపోయింది, లేదా మీరు సన్నగా అనిపిస్తున్నారు, ఇదంతా చాలా చిక్కిపోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. సో ప్రోటీన్ అనేది అలా లాస్ అవుతుంది. ఓకే. అంటే రీసెంట్ టైమ్స్లో మీకు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లలో లివర్కి సంబంధించి ఏ డిసీజెస్ వల్ల ఎక్కువగా వస్తున్నారు అనుకోవచ్చు? నా దగ్గరే కాదండి, వరల్డ్ మొత్తంలో ఫ్యాటీ లివర్ రిలేటెడ్ లివర్ డిజీజ్, దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ లివర్ డిజీజ్ అని అంటాం అనమాట. దీనివల్ల ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయి పర్మనెంట్ డ్యామేజ్కి వెళ్ళి, సిరోసిస్కి వెళ్ళి, లివర్ ఫెయిల్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం మేము. ముందు ఓన్లీ ఆల్కహాల్ లేదా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవి చాలా కామన్గా లేదా ఎక్కువ చూసేవాళ్ళం. ఈ మధ్య ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఇంక్రీజ్ అయిన లివర్ ప్రాబ్లం. ఓకే. సో ఇది కొంచెం డేంజర్స్ అయినా కదా? ఇట్ ఈస్ అండి, ఇట్ ఈస్. ఇది ఇంక్రీజ్ అంటే ఎంత ఇన్సిడెన్స్ ఎక్కువ అయిపోయిందంటే నాట్ ఓన్లీ ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తం. అంటే వెస్టర్నైజ్ అయిపోతుంది మన కల్చర్ కానివ్వండి, మన డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానివ్వండి. వెన్ ఐ మీన్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే వెరీ క్యాజువల్ డ్రింకింగ్ ఈజ్ అ కామన్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ డ్రింక్ చెయ్యకపోతే ఈజ్ అబ్నార్మల్. ముందు డ్రింక్ చేస్తే అబ్నార్మల్గా చూసేవారు, ఇప్పుడు ఓ నువ్వు డ్రింక్ చేయట్లేదా, హౌ కమ్? ముందు ఓన్లీ వీకెండ్స్, ఇప్పుడు క్యాజువల్గా ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, వీక్ డేస్, ఏ కనెక్షన్ లేదు. సో వెస్టర్నైజేషన్ అనేది అంత వచ్చేసింది. సో ఈ వెస్టర్నైజేషన్ వల్ల ఈ ఆల్కహాల్తో పాటు తీసుకునే స్నాక్స్ కానివ్వండి, ఎపటైజర్స్ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. సో దిస్ ఇస్ లిటరలీ అడ్వాన్స్డ్గా ముందు కన్నా ఇప్పుడు ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. సింపుల్గా చెప్పాలంటే దావత్లు ఎక్కువైపోయాయి. ఊరికే ఎక్కువ అసలు ఎందుకు ఇస్తున్నారు కూడా తెలియదు కొంతమంది. సమయం సందర్భం అనేది కూడా లేకుండా మామ దావత్ అంటే ఆ చెల్లు అంతే, ఈ రోజు చేసుకుందామన్నా ఈ రోజు చేసుకో, ఎందుకంటే రీజన్ లేదు. కానీ లాంగ్ టర్మ్ లో వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అ టాబూ కదా ఎనీమోర్. సో దే వాంట్ టు ఎంజాయ్ అనమాట. ముందేంటి టాబూ కాబట్టి ఎవరికి తెలియకూడదు, తెలిస్తే తప్పు అనేది ఒక భయం అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు. అందరూ చాలా ఓపెన్గా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి దీని అవైలబిలిటీ కానివ్వండి, దీని యూసేజ్ కానివ్వండి చాలా ఎక్కువ అయిపోయింది. ఓకే. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీరు చెప్పారు మ్యామ్. యూజువల్గా అంటే మాకు
ఆ మెడికల్ దానికి సంబంధించి ఎప్పుడైనా కానీ కొన్ని ఆర్టికల్స్ చూసినప్పుడు సో అరే ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి కొన్ని న్యూసెస్ అనేది కూడా లివర్ సంబంధించి విన్నాము. అదేంటంటే ఒక ఫాదర్కి డాటర్ లివర్ అనేది కూడా సో డొనేట్ చేశారు అనే అవునండి, ఇష్యూస్ అనేది కూడా చూసాం. కరెక్ట్. సో అది ఎలా పాసిబిలిటీ? అంటే ఇది ఈజ్ వెరీ నైస్ అండి. ఇది అందరికీ తెలియాల్సింది. దీన్ని లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాము. ఓకే, సో ఇదంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫాదర్కి డాటర్ ఇచ్చారు అని అంటున్నారు కదా, ఫాదర్కి లివర్ ఫెయిల్యూర్ ఉండుంటుంది. లివర్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ఆ లివర్ని ఖచ్చితంగా మనం తీసేయాలి. ఆ లివర్ ఇంకా పనిచేయదు. ఓకే, సో ఆ లివర్ తీసేసినప్పుడు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి, లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి. లైవ్ డోనర్ మీరు చెప్పింది లైవ్ డోనర్. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఫ్యామిలీ డోనర్స్ మాత్రమే ఇవ్వగలరు. ఓకే, సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి. అంటే పేషెంట్ది ఆ ఫ్యామిలీ డోనర్ది సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి. ఆ డోనర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఏళ్ల కన్నా తక్కువ అయి ఉండాలి. వాళ్ళకి ఒబెసిటీ అంటే బరువు అనేది చాలా ఎక్కువ ఉండకూడదు. వాళ్ళకి అన్కంట్రోల్ షుగర్స్ అనేవి ఉండకూడదు. ఎందుకు అంటే అవి ఉంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఇవి బేసిక్ క్రైటీరియా. అండ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే డొనేట్ చేయగలదు. ఫ్రెండ్స్, వెల్ విషెస్ డొనేట్ చేయలేరు. ఇది ఒక గవర్నమెంట్ ప్రోటోకాల్. గవర్నమెంట్ అనేది ఇలా చేసిందనమాట. ఎందుకంటే ఏ స్కామ్స్ కానివ్వండి, ఏ ఇల్లీగల్ థింగ్ కూడా జరగకుండా ఉండడానికి ఫ్యామిలీ డాక్యుమెంట్స్ అనేవి మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టు ఫాదర్ ఉన్నారు, ఈయనకి ఇది మేజర్ సర్జరీ. ఈ సర్జరీ అయ్యే ముందు ఈ పేషెంట్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఫిట్టా అని మేము ఇవాల్యుయేషన్ అనేది చేస్తాము. హార్ట్ డాక్టర్, లంగ్స్ డాక్టర్, అనెస్థీషియా అందరం మేము చూసి ఓకే ఈ లివర్ తీసేస్తాము, ఈ సర్జరీ చేయడానికి ఈయన ఫిట్, సర్జరీ అయ్యేటప్పుడు ఈ కాంప్లికేషన్స్ వస్తే మనం ఇచ్చేసుకోవాలి, కాంప్లికేషన్స్ రావు, ఇది చేశారు కాబట్టి అంత బాగానే ఉంటుందని మేము అన్ని డిపార్ట్మెంట్స్తో మేము ఫిట్నెస్ తీసుకున్నాకే ఈ మేజర్ సర్జరీ చేస్తాం. అలాగే డోనర్ అంటే వాకింగ్ నార్మల్ పర్సన్. ఓకే, వాళ్ళకు కూడా మేము ఇవాల్యుయేషన్ చేస్తాం. ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఓకే వీళ్ళు ఇలా డొనేట్ చేయడానికి సర్జరీ చేయడానికి వాళ్ళు ఫిట్ అని. ఎందుకంటే నార్మల్ పర్సన్కి ఏ కాంప్లికేషన్ రాకూడదు. సో అలా ఫిట్ అని తెలిసాకే మేము ఈ సర్జరీ అనేది వీళ్ళు టేక్ ఓవర్ అనమాట. సో ఈ డోనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ రిస్క్ ఏదన్నా ఉందా అంటే లైఫ్ రిస్క్ అనేది 0. లైఫ్ రిస్క్ ఉండదు. వాళ్ళు ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కాబట్టి 5 days to 7 days లోపల వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ ఇమీడియట్గా చిన్నవి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్ ఇవ్వటం ఏదైనా అవుతుంది. కానివ్వండి, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండదు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, లిమిటేషన్స్ మీద అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అనేది ఏమి ఉండదు. మెడికేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోక్కర్లేదు. ఎస్, సో ఏమీ అవసరం లేదు డోనర్కి. నో అండి, అదే చెప్తాను. లేదండి. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100% లివర్ ఉంటుంది వాళ్ళకి, అందులోంచి 30% మేము ఇవాల్యుయేషన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తామన్నమాట. పేషెంట్ వెయిట్ వాళ్ళ వెయిట్ని బట్టి, పేషెంట్ లివర్ వాళ్ళ లివర్ని బట్టి మాకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్లో అప్రాక్సిమేట్గా ఒక 30% మేము తీసుకుంటాం లివర్ డోనర్ నుంచి పేషెంట్లో పెడతాం. వాళ్ళకి 70% ఉందనుకోండి, వితిన్ 2 weeks to 4 weeks అంటే ఒక నెల లోపల వాళ్ళకి ముందు ఎంత లివర్ ఉండిందో అంత గ్రో అయిపోతుంది. సో 70% నుంచి 100% గ్రో అవుతుంది. అదే నేను మీకు చెప్పాను, లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్ అని. సేమ్ అలాగే పేషెంట్కి 30% నుంచి 100% గ్రో అయిపోతుంది. పేషెంట్కి మాత్రం లైఫ్ లాంగ్ ఒక ట్యాబ్లెట్. ఎందుకు ఆ ట్యాబ్లెట్ అంటే ఇప్పుడు మన బాడీలో ఏదొచ్చినా మన ఇమ్యూనిటీ బయటకు పంపించేయడానికి ట్రై చేస్తుంది, ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మలేరియా, వైరస్, బ్యాక్టీరియా అనేది. ఇమాజిన్ ఒక కొత్త ఆర్గన్ వస్తుంది, దిస్ ఇస్ నాట్ మై ఆర్గన్ అని బాడీ బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి మేము లైఫ్ లాంగ్ ఒక ట్యాబ్లెట్ ఇస్తాం అనమాట, లివర్ని యాక్సెప్ట్ చేయడానికి. కానీ దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ 3 months మేము మెడికేషన్స్ ఇస్తాం ఇన్ఫెక్షన్ రాకుండా. లైఫ్ లాంగ్ మినిమల్ డోస్లో మెయింటైన్ చేస్తాం. అంటే భయపడక్కర్లేదు ఇన్ఫెక్షన్స్ వస్తాయా అని. చాలా మినిమల్ డోస్లో, ఇన్ఫెక్షన్ రాని డోస్లో మేము మెయింటైన్ చేస్తాం అనమాట. అదొక ఫారెన్ బాడీ కాబట్టి మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయడానికి ఉండదు. మనం రెడీ చేస్తాము వీటితో. సో ఇవన్నీ రెడీ చేసి మెల్లమెల్లగా అది యాక్సెప్ట్ అవుతుంది. దాని తర్వాత ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ అనమాట. ఓకే, అంటే మెయిన్గా ఈ ఇష్యూలో నాకు చిన్న డౌట్ అనేది కూడా ఉంది. సో అది సిల్లీగా కూడా అనిపించచ్చు. నో ప్రాబ్లం అండి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా జరుగుతుంది కదా,
సో డోనర్ ఇచ్చే వాళ్ళకు 70% అంటే టోటల్ 100% 30% అనేది తీసుకొని ఇక్కడ పేషెంట్కి పెడతారు. కరెక్ట్. ఆ పేషెంట్కి ఈ సర్జరీ చేసే టైంలో వాళ్ళకు ఉన్న కంప్లీట్ ఆ లివర్ ఏదైతే ఉందో కంప్లీట్గా తీసేసి ఈ 30% అనేది పెట్టి రీజనరేటివ్ చేస్తారా, ఎస్. లేకపోతే ఆ పార్ట్ లో ఏదైనా ఎక్కడ వరకు లేదండి, damage అయిందో లేదండి. అలా అట్లేమో కదా? లేదండి. Hmm. సో ఈ పేషెంట్ మొత్తం లివర్ ఫెయిల్ అయిపోయింది కదా, ఆహా, సో ఆ లివర్ ఇంకా పని చేయదు. అసలు Hmm. మన ట్రాన్స్ప్లాంట్ అనేది మాట్లాడుతుందే దానికోసం. ఓకే. సో ఆ మొత్తం లివర్ తీసేసి మనము పార్ట్ ఆఫ్ ద లివర్ డోనర్ నుంచి పెడతాము. సో అది రీగ్రో అవుతుంది అనమాట. ఓకే. కానీ మీరు అన్నట్టు దేర్ ఆర్ చాలా సర్జరీస్ ఉన్నాయి. ఏవి పార్ట్ ఆఫ్ ద లివర్ ఇవ్వటము, పార్ట్ ఆఫ్ ద లివర్ ఉంచటము, ఇలా. కానీ అవి అందరికీ చేసేవి కాదు. ఇవి చాలా రేర్ సర్జరీస్, చాలా వెరీ ఫ్యూ కండిషన్స్లోనే చేస్తాము. ఇది అందరికీ చేసేది కాదు. బట్ హవెవర్ రొటీన్గా చేసేది ఏంటంటే పాత లివర్, ఫెయిల్ అయిన లివర్ మొత్తం తీసేసి డోనర్ నుంచి ఒక 30% పెడతాము. అది రీగ్రో అయిపోతుంది. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ సో ఏదైనా పాడైపోయింది అని అంటే సో వేరే వాళ్ళు ఎవరిదైనా కానీ తీసుకొని వచ్చి పెట్టడం అనేది, ఆ సర్జరీస్ జరగడం అనేది కూడా చూస్తున్నాం. కరెక్ట్. కానీ లివర్ విషయంలో ఓన్లీ ద ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇవ్వచ్చా, అదొకటే అని చెప్పేసి అని అన్నారు. అవునండి, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం. అవును. సో బయట వాళ్ళు ఇచ్చే అవకాశాలు అసలు లేదు. ఉన్నాయండి. దాన్ని డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాము. బయట వాళ్ళంటే ఏంటి, బ్రతుకున్న వాళ్ళు కాదు, బ్రెయిన్ డెడ్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా చనిపోయారనుకోండి ఓకే. ఒక యాక్సిడెంట్లోనో Hmm. ఏదో, వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇచ్చే ఆర్గన్ అది. ఓకే. సో వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆర్గన్ మనం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ కన్సెంట్తో మనం వీళ్ళకి ఇస్తామన్నమాట. సో ఇది లైవ్గా, అంటే బ్రతుకున్న వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే ఇవ్వగలరు. డిజీజ్ డోనర్ అంటే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు వాళ్ళ ఆర్గన్ వాళ్ళ ఫ్యామిలీ కన్సెంట్ ఇచ్చాక తీసుకుంటాం. సో ఇవి 2 types ఆఫ్ ట్రాన్స్ప్లాంట్. ఒకటి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఎక్కడైతే ఫ్యామిలీ ఇస్తుందో. ఇలా ఫ్యామిలీ డోనర్స్ లేని వాళ్ళు, ఎవరికైతే ఫ్యామిలీ లేని వాళ్ళంటే ఇద్దరు మనం చెప్పిన క్రైటీరియా 18 ఏళ్ళ కన్నా లేదా 52 years కన్నా లేని వాళ్ళు, సేమ్ బ్లడ్ గ్రూప్ లేని వాళ్ళు, లేదా ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదు, అనాటమీ మ్యాచ్ అవ్వలేదు, లేదా ఏ విషయంలో అయినా మనం చేయలేకపోయాం అనుకోండి, అప్పుడు మనం డిజీజ్ డోనర్లో వాళ్ళని రిజిస్టర్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇట్ వాస్ అంటే లివర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది రీజనరేటివ్ అనేటప్పటికి Correct. మ్యాజిక్. ఇట్ ఈస్ మ్యాజిక్. ఇట్ ఈస్, మన బాడీ ఈజ్ వెరీ మ్యాజికల్ అండి ఇఫ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దానంతట అదే చాలా రిపేర్స్ అనేవి చేసేసుకుంటుంది. సైన్ అనేది ఇచ్చింది అంటే మనం దాని గురించి ఆలోచించాల్సిన టైం వచ్చినట్టు. సో ఆ ఫస్ట్ సైనే మనం కొంచెం అడ్రస్ చేసాం అనుకోండి, ఫ్యూచర్కి మనం అది మనకు ఛాన్స్ ఇవ్వదు, దానంతట అదే టేక్ కేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ ఫ్యాటీ లివర్ విషయంలో అయితే సో నాకు అంటే మా బంధువుల్లోనే కొంతమందిని నేను చూశాను. ఏంటంటే సన్నగా ఉంటారు అయినా Correct. కానీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది కూడా ఉంటుంది. ఎస్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది వెరీ మచ్ పాసిబుల్ అండి. అండ్ అందరికీ తెలియాల్సింది ఇది ఒక్కటి ఏంటంటే, వాళ్ళకి ఇదర్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉండి ఉండొచ్చు బ్లడ్ టెస్ట్లలో, ఓకే. లేదా వాళ్ళ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉండకపోయి ఉండొచ్చు, థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేకపోయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి వీటిలో. సో చాలా సన్నగా ఉంటారు, చాలా సన్నగా ఉంటారు, వాళ్ళు ఆల్కహాల్ కూడా తీసుకోరు, వాళ్ళల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల. సో ఎస్, లీన్ పీపుల్కి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. యూజువల్గా మన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కొలెస్ట్రాల్ అరే ఉందంటే అంటే లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొలెస్ట్రాల్ అవును, ఉంటుంది అని అవును. చెప్పేసి ఆ మిత్తులో ఉంటారు. అంటే వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, చాలా మందికి ఎర్లీగా కూడా వస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎర్లీగానే ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. కొంతమందికి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, రాకుండా కూడా ఉంటాయి. కానీ లీన్ పీపుల్లో కూడా 100% ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళు తీసుకునే డైట్ వల్ల, బిర్యానీసో ఏదో, చాలా మంది ఎక్కువ తిన్నా కూడా లావ్ అవ్వరు, వాళ్ళ మెటబాలిజం అనేది అలా ఉంటుంది. కానీ దానివల్ల వాళ్ళ ఫ్యాట్ స్టోర్స్ అనేవి ఎక్కువ అయిపోయి, అంటే లివర్లో ఫ్యాట్ స్టోర్ అయిపోయి, ప్లస్ వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ మెటబాలిజం అనేది కూడా ఆ లెవెల్లో ఉంది కాబట్టి మనకు తెలియదు బయట. ఇప్పుడు కొంతమంది కొంచెం తినగానే వెయిట్ పుట్ ఆన్ అవుతారు, లేదా అదంతా కనిపిస్తుంది, వీళ్ళకి కనిపించదు. ఎందుకంటే వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం అనమాట. దాన్ని బట్టి కూడా డైజెషన్, దాన్ని బట్టి కూడా వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం స్కేల్లో చూసుకుంటాము. సో వీళ్ళకి అది
చాలా యాక్టివ్గా ఉన్నందుకు వాళ్ళ వెయిట్ కనిపిదు కానివ్వండి, బ్లడ్ టెస్ట్లలో మనకు తెలిసిపోతుంది. ఓకే. ప్లస్ దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. అంటే ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు సర్జరీస్ గురించి కూడా చెప్పారు కదా మ్యామ్. ఏంటంటే కాంప్లికేటెడ్ ఇష్యూ అంటే ఉన్న టైంలోనే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవునండి, దానికి అవును. సంబంధించిన చేస్తామని చెప్పేసి అంటారు. కరెక్ట్. ఆ సర్జరీ ప్రొసీజర్ అనేది కూడా ఎలా ఉంటుంది? సో సర్జరీ అనేది ఏంటంటే ఇది లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా మనం పేషెంట్ని తీసుకెళ్తాము. అనెస్థెటిస్ట్, సర్జన్స్, ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ అండి. Yeah. ఏంటంటే ఒక లివర్ని మనం తీసేసి ఇంకో లివర్ని పెడుతున్నాం. ఆ లివర్ని కనెక్ట్ చేసేటప్పుడు ఆ పాత లివర్కి ఉన్న కొంచెం బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ని కలపాలి, Yeah. బైల్ డక్ట్ని కలపాలి, లివర్ని పొజిషన్ చేయాలి. Hmm. సో ఇవన్నీ ఇట్స్ అ మేజర్ సర్జరీ అనమాట. సో కొంతమంది 7 hours 8 hours చేస్తారు, కొంతమంది 10 to 12 hours చేస్తారు. సో బట్ ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ. ఈ సర్జరీ అయ్యేటప్పుడు ఎనస్థెటిస్ట్ ఉంటారు. ఎనస్థెటిస్ట్ ఇచ్చి ఇంతసేపు అనస్థీషియా ఇస్తున్నారు కదా, Ah. సో ఆ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకుంటారు. బ్లడ్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి, ప్లేట్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపేర్డ్ అయి ఉంటాయి. అంటే Okay. వాళ్ళకి ఏం చిన్న దెబ్బ తగిలినా కూడా బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. Mhm. సో ఈ సర్జరీ అనేది అఫ్ కోర్స్ డైరెక్ట్గా కటింగ్ ఆఫ్ ద థింగ్స్ కాబట్టి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బ్లడ్ ప్రోడక్ట్స్, ప్లేట్లెట్స్, ఇలా చాలా ఇంజెక్షన్స్ అనేవి చాలా రొటీన్గా యూజ్ అవుతాయి విత్ హై అండ్ యాంటీబయోటిక్స్. క్యూరియస్గా ఒక క్వశ్చన్. చెప్పండి. సో ఆ సర్జరీ జరిగేటప్పుడు యూజువల్గా ఆ టేబుల్ దగ్గర ఆపరేషన్ టేబుల్ దగ్గర ఎంతమంది ఉంటారు? అంటే సర్జన్స్ ఒక 4-3 ఉంటారు అనుకోండి. ఓకే. ఎనస్థెటిస్ ఒక 2-3 ఉంటారు అనుకోండి. టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్ అంతా కలిపి ఒక ఎక్కడ లేదన్నా 6 నుంచి 10 మంది వరకు ఉంటారు. మ్యామ్, మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లో కల్లా ఈ యొక్క ఆపరేషన్కి ఎక్కువ మంది ఉంటారు అనుకోవచ్చా? అంటే ఇది మేజర్ సర్జరీ. మేజర్ సర్జరీ. చాలా మేజర్ సర్జరీ ఇది. దీనికి చాలా కండిషన్స్, ఇవి ఇలా ఉండాలి, అవి అలా ఉండాలని మాకు క్రైటీరియా ఉంటాయి. సర్జరీకి తీసుకెళ్లే ముందు, సర్జరీకి తీసుకెళ్ళాక యూరిన్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఆ టైంలో బ్లడ్ ఎలా ఉంది, ఆ టైంలో బీపీ ఎలా ఉంది, ఆ టైంలో మనకి ఏమైనా ఫ్లూయిడ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేజర్ సర్జరీ. మన బాడీలో ఉన్న పార్ట్ని రిపేర్ చేయడము అది దట్ వాస్ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. కాకపోతే ఇది కొత్త దాన్ని రీప్లేస్ చేయడం అది అనేది తీసేసి కొత్తది పెట్టడం. Yeah. సో ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ. ఓకే. యా, వావ్. కరెక్ట్. అదే అంటే ఇట్ ఈస్ ఫ్యాసినేటింగ్ అండి. వెరీ ఇంకా దీని గురించి తెలుసుకునేటప్పుడే అరే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్, చాలా కాంప్లికేషన్స్ అనేది కూడా వస్తాయి. కరెక్ట్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియాలో సో ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా సో ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఆపరేషన్స్ అనేది జరుగుతుంది, సక్సెస్ రేట్ ఎంత ఉంది? సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేబీ 2007-2008 నుంచి ఇండియాకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వచ్చింది. ఓకే. దాని ముందు ఎవరైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే అబ్రాడ్ వెళ్ళాల్సిందే, వేరే దేశానికి వెళ్ళి అక్కడ చేయించుకోవాల్సింది. కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది అండ్ ఇప్పుడు చాలా సెంటర్స్ చేస్తున్నాయి, మేము చేస్తున్నాము. ఇక్కడ సక్సెస్ రేట్ అనేది మా దగ్గర మోర్ దెన్ 95%. ఓకే. అండ్ మేము రీసెంట్గా చేసింది 76 year old, అంటే 76 ఏజ్డ్ ఉన్న లేడీ కూడా ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి మేము ట్రాన్స్ప్లాంట్ చేసాము. వాళ్ళు 7th day డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్ళారు. యా. సో ఎస్, సక్సెస్ రేట్ అనేది వెరీ గుడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషన్, మేము ఎలా చూసుకుంటున్నాము అండ్ ఆ సర్జరీ ఎలా అయింది, వాళ్ళ సర్జరీకి ముందు ఎలా ఉన్నారు. సో ఎస్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఖచ్చితంగా ఇండియాలో ఇప్పుడు చేయొచ్చు, మేము చేస్తున్నాము. ప్లస్ దాని సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంది. మీరు వచ్చి ఒకసారి చెక్ చేయించుకోవచ్చు ష్యూర్గా. కావ్య గారు, అంటే మెయిన్గా ఇంత కాంప్లికేటెడ్ సర్జరీస్ అనేది కూడా మన ఇండియాలో ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేసుకొని ఇంత ముందుకు వెళ్తుంది అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ. అవునండి. ఇట్ వాస్ నైస్ అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. అవునండి. అండ్ సో ఇంకొకటి ఏంటంటే లివర్ విషయానికి వచ్చేటప్పటికి జాండిస్. కరెక్ట్. సో ఈ జాండీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అవును. ఎందుకంటే జాండీస్ ఎవరికైనా ఎఫెక్ట్ అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ద లివర్. అవును. సో లివరే అక్కడే యా. ఆ జాండీస్ తగ్గిపోయిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు నాన్ వెజ్ అనేది కూడా తినకూడదు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవునండి. సో దాని గురించి ఇంకొంచెం ఏమైనా క్లియర్గా ష్యూర్గా చెప్తాను. ఎస్పెషలీ నాన్ వెజ్ గురించి నేను చెప్పాల్సిందే. ఏంటి అంటే లివర్ సెల్ డెత్ అయినందుకు జాండిస్ అనేది వస్తుంది. ఈ జాండిస్ అనేది ఎవరిలో రావచ్చు, ఇందాక మనకు అనుకున్నట్టు ఆల్కహాల్ వల్ల రావచ్చు. ఆల్కహాల్ పక్కకు పెట్టేస్తే వైరసెస్ ఉన్నాయి మనకి, హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ E అని.
హెపటైటిస్ ఏ ఇంకా హెపటైటిస్ ఈ వాటర్ లేదా ఫుడ్ కంటామినేషన్ వల్ల వస్తుంది. ఓకే. హెపటైటిస్ బి ఇంకా హెపటైటిస్ సి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. బాడీ ఫ్లూయిడ్స్ అంటే అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, సర్జరీ టైంలో కానివ్వండి. కానీ ఈ రెండు ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఈ బ్లడ్ ఎవరికైనా ఇచ్చే ముందు చెకింగ్ అనేది జరిగేది కాదు. హెపటైటిస్ బి హెపటైటిస్ సి బ్లడ్లో ఉందా అని ఎక్కిచ్చేసేవాళ్ళు. దానివల్ల ఎక్కించిన వాళ్ళకు ఉండేది, ఇచ్చే వాళ్ళకు ఒకవేళ ఉంటే ఎక్కించిన వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు లాస్ట్ 15 to 20 ఇయర్స్గా మనం బ్లడ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి బీసీ ఉందా అనేది చూసి, లేదంటేనే ఆ బ్లడ్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇయర్ పియర్సింగ్ అంటే ఒక నీడిల్ యూజ్ చేశారు, వాళ్ళకి హెపటైటిస్ బీసీ ఉందనుకోండి, అదే నీడిల్ వేరే వాళ్ళకి యూజ్ చేస్తే టాటూయింగ్ కానివ్వండి, ఇయర్ పియర్సింగ్ కానివ్వండి. సిరింజెస్ అంటే డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు. సో వీళ్ళలో చాలా కామన్ ఇది. సో దీనివల్ల మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బికాజ్ ఇది మీరు ఏదైనా టాటూ ప్లేస్కి వెళ్ళారు, ఐ లవ్ టాటూస్, నేను టాటూ చేయించుకుంటా, మీరు దానికి చేయాల్సింది ఏంటి, మీ ముందే సిరింజ్ ఓపెన్ చేశారా, ఈజ్ ఇట్ అ న్యూ సిరింజ్ అనేది మీరు చూసుకోవాలి. కొత్త సిరింజ్ మీ దగ్గర యూజ్ చేసి పడేస్తున్నారు, సో దాంట్లో ఏ వైరస్ ఉండే అవకాశం లేదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అఫ్ కోర్స్ బ్లడ్ ఎక్కిచ్చే ముందు ఇప్పుడు ఇది మీరు చేయక్కర్లా, ప్రతి ఒక్క హాస్పిటల్ నర్సింగ్ స్టేషన్లో ఖచ్చితంగా చేస్తారు. అంటే ఒక గుడ్ హాస్పిటల్ అనుకోండి, మ్యాండటరీగా ఇచ్చేస్తారు. ఓకే, ఇచ్చే బ్లడ్లో హెపటైటిస్ బి హెపటైటిస్ సి లేదు కదా. థర్డ్ థింగ్, సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఒక పార్ట్నర్కి హెపటైటిస్ బియో హెపటైటిస్ సియో ఉంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు చెక్ చేసుకొని వీళ్ళకు ఉంది అంటే ఫస్ట్ పార్ట్నర్కి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసారనుకోండి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ ఇంకా లేదు, ఇట్ ఈస్ ఇన్ ద మేకింగ్. బట్ చెక్ చేసుకుంటే ఆల్వేస్ దే హ్యావ్ టు యూస్ ప్రొటెక్షన్. అండ్ ఇంకా లివర్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే టెస్ట్ అనేది కూడా ఉన్నాయి కదా. అవునండి, ఎల్ఎఫ్టి. అవును, లివర్ ఫంక్షన్ టెస్ట్. కరెక్ట్. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకుంటే, అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి చేయించుకుంటే మంచిది అంటారు మీరు సజెషన్? నేనేమంటానంటే, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ని బట్టి కూడా చూసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ చాలా యాక్టివ్గా ఉంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, తినడానికి మీరు బాగానే ఉన్నారు అంటే ఓకే, 25 వరకు కూడా చేయించుకోకర్లేదు, యూ కెన్ ప్రాబబ్లీ స్టార్ట్. కానీ దాని తర్వాత నుంచి వెరీ వెరీ ఒకప్పుడు మనం 40 అనేవాళ్ళం, ఇప్పుడు నేను 40 అన్నానండి. ఇట్ ఈస్ వెరీ ఎర్లీ. ఇప్పుడు 25 నుంచి కూడా మీరు చెక్ చేసుకొని లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్లస్ అల్ట్రాసౌండ్, బేసిక్ ఎల్ఎఫ్టి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వైరల్ మార్కర్స్. మీకు వైరల్ మార్కర్స్ హెపటైటిస్ బి నెగిటివ్ ఉంటే వెంటనే వ్యాక్సిన్ తీసేసుకోండి. అవి జస్ట్ 3 డోసులు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈరోజు ఒక డోస్ అంటే ఈ రోజు నుంచి 4 రోజుల తర్వాత సెకండ్ డోస్, ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత థర్డ్ డోస్. అండ్ యూ ప్రొటెక్టెడ్. మీ ఫ్యామిలీ అందరికి కూడా ఇప్పించేసేయండి. అండ్ మెయిన్గా మన బాడీ బాగుండాలి అంటే ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం కూడా అంటూ ఉంటాం. అవును. అంటే క్యారెట్ తింటే కళ్ళు బాగుంటాయి, సో కీరా తింటుంటే స్కిన్ బాగుంటుంది, సో ఇలా అని మనం అంటుంటాం. అలాగే మన లివర్ బాగుండాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఇది మన డీమిత్ చేయాలండి. అందరూ ఈ మధ్య డీటాక్స్ డ్రింక్స్ అని అంటున్నారు. డీటాక్స్ డ్రింక్స్ ఇదేదో కలిపి అదేదో కలిపి తాగేస్తే ఇది లివర్ క్యూర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే, లివర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. అంటే లివర్ మెయిన్ ఫంక్షనే డీటాక్సిఫై చేయటం, దాన్ని మనం డీటాక్స్ చేయక్కర్లా. ఓకే, ఆల్రెడీ శుభ్రంగా ఉంది, మీరు ఎక్స్ట్రా ఏది ఆల్కహాలో ఫ్యాటీ ఫుడ్డో సెడెంటరీ లైఫో లేకుండా ఉంటే దాని అంతా అది బాగానే చూసుకుంటుంది. మనకి బయట నుంచి ఏం అవసరం లే, హెల్దీగా వాటర్ తీసుకున్నాము, ఫుల్ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ తీసుకున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము అంటే లివర్ బాగుంది. అండ్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా డీటాక్స్ చేయాలనుకుంటే కొన్ని అవర్స్ ఫాస్ట్ చేయండి. సో లివర్కి కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు. ఓకే, ఆ రెస్ట్ ఇచ్చినందుకు లివర్ అనేది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ దాని పనిలోకి అది వెళ్తుంది. సో మనం ఏ ఎక్స్ట్రా డీటాక్స్ డ్రింక్లు లివర్కి ఇవ్వక్కర్లా, దాని పని అది చూసుకుంటుంది. ఫుడ్స్ అనేటప్పటికి సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేది కూడా తీసుకుంటే మనం ఏవి తీసుకోవాలకన్నా నేను ఏది అవాయిడ్ చేయాలో ఫస్ట్ చెప్తాను. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేవి ఏది ప్యాకేజ్డ్గా ఉన్నా కూడా, లేదా మనం బయటకు వెళ్ళి డీప్ ఫ్రైడ్వి చాలా ఉంటాయి అవన్నీ. ఎందుకంటే ఆ ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ కాబట్టి అది అదే ఆయిల్లో మళ్ళీ అన్నీ ఫ్రై చేస్తారు అది. అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాస్. నేను ఆల్కహాల్ గురించి చెప్పట్లేదు బికాస్ దట్ ఈస్ ఆబ్వియస్. నేను అది కాకుండా షుగర్స్, మీరు ఆల్ వైట్స్ అవాయిడ్ చేయండి. వైట్స్ అంటే షుగర్, మైదా, వైట్ రైస్ అని కూడా అంటారు. బట్ ఐఎమ్ థింకింగ్
మోడరేషన్గా మీరు ఆ వైట్ రైస్ మరీ ఇంత తీసుకోకూడదు. వైట్ రైస్ నేను వైట్ రైస్ తీసుకుంటాను, నేను బయట ఫుడ్ తినను, నేను వైట్ రైస్ ఇంత తీసుకుంటాను, నో, దట్ ఈస్ నాట్ రైస్ ఫర్ యూ. అంటే లిమిటెడ్గా తీసుకోవాలి, కానీ కరెక్ట్ అమౌంట్ మీరు విత్ ఎక్కువ గ్రీన్ లెఫీ వెజిటబుల్స్, ప్రోటీన్, దాల్, ఫైబర్ తీసుకుంటూ ఒక కప్ ఆఫ్ వైట్ రైస్ తీసుకోవాలి. వైట్ రైస్ ఇంత తీసుకొని నేను బయట ఫుడ్స్ తినను అని అనుకుంటే లివర్ బాగుంటుందని మీరు అనుకోకూడదు. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో ఇవనేవి అవాయిడ్ చేయాలి. ఏవి గుడ్ లివర్కి, మనం ఇందాక అనుకున్నట్టు 100 to 150 ml ఆఫ్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, ఒకవేళ కాంట్రా ఇండికేషన్ లేకపోతే ఈజ్ గుడ్. అండ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ సంథింగ్ మనకి తెలియాల్సింది ఏంటంటే లివర్కి ఏది గుడ్ అనేది మన డైజెషన్లో మనం తినేవి మనకి ఒక్కొక్క రోజు తింటుంటే మనకు అర్థమైపోతుంది. ఈరోజు నాకు బ్లోటింగ్ లేదు, నాకు ఈరోజు డిస్కంఫర్ట్ లేదు, నేను ఇది తింటే బాగుంది అని. సో బేసిక్లీ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్, సోయా, రాజ్మా, చెన్నా, పప్పు, ఏదైనా ఇవంతా ప్రోటీన్. అదే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, చికెన్, ఫిష్, మటన్లో రెడ్ మీట్ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవనేది మీ డైట్లో ఉండాలి, ప్రోటీన్. ఇది కాకుండా ఫైబర్, మీకు ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్. మీ ప్లేట్లో ఒక కప్ ఆఫ్ రైస్, ప్రోటీన్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా, వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఫైబర్ ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్. దీంతోపాటు మనకు కావాల్సింది గుడ్ ఫ్యాట్, ప్రాబబ్లీ హాఫ్ స్పూన్ ఆఫ్ ఫ్యాట్. ఏది, మీరు నెయ్యి తీసుకుంటే నెయ్యి, కోకోనట్ ఆయిల్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్. మీరు యూజ్ చేసే ఆయిల్ కూడా చాలా మంచిది అయి ఉండాలి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి తీసుకోకూడదు. నట్ ఆయిల్స్ బెటర్. బెస్ట్ అంటే రైస్ బ్రాన్. మీరు యూజ్ చేయగలిగితే, మీకు ఆ టేస్ట్ అలవాటు అయితే కోకోనట్ ఆయిల్. ఓకే. సో ఇలా ఈ ఫుడ్స్ అనేది కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు తినే ఫుడ్తో పాటు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాటర్ ఇంటేక్ బాగుందా, అండ్ స్లీప్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మెయిన్గా అదే చాలా చిక్కులకు కూడా తీసుకొని వస్తుంది. అవునండి. అంటే చాలా మంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్తో పట్టుకొని పడుకునే ముందు ఒక 3 hours ఎడిక్షన్ అనేది ఎక్కువైపోయి స్లీప్ అనేది తక్కువ అయిపోతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ లివర్ హెల్త్కి. సో యూజువల్గా అయితే స్లీప్ 8 hours, 7 to 8 hours. 6 ఇస్ అడిక్వేట్. పిల్లలకైతే ఇంకా ఎక్కువ అవసరం. ఓకే. ఇందాక మీరు చెప్పేటప్పుడు ఫాస్టింగ్ గురించి కూడా చెప్పారు. అవునండి. సో ఈ ఫాస్టింగ్ గురించి కూడా కొంచెం చెప్తారా? షూర్ అండి. సో ఈ మధ్య మీరు చాలా కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్ విని ఉంటారు, క్రాష్ డైట్స్ విని ఉంటారు, కీటో అనో, పాలియో అనో, ఓన్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్. నన్ను అడిగితే నేను ఏది సజెస్ట్ చేస్తానంటే, ఇది చాలా స్టడీస్ మేము చేసిన స్టడీస్, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ కానివ్వండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే 24 గంటల్లో కొన్ని గంటలు తింటాం, కొన్ని గంటలు తినకుండా ఉండటం. దీన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. కొంతమంది 14 గంటలు తింటారు, 8 గంటలు తినరు, అలా. సో డివైడ్ అవుతాయి. మరీ అడ్వాన్స్ స్టేజ్లో 22 గంటలు తినరు, 2 hours తింటారు. అంత అవసరం లేదు. అది చాలా మంది వెయిట్ లాస్ కోసం, నేను అది సజెస్ట్ కూడా చేయను. ఓకే. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్తున్నవి ఏంటంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటే అది తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉంటే అది తగ్గిపోతుంది. దానివల్ల లివర్ హెల్త్, లివర్ సెల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గ్లూకోజ్ స్పైక్స్ ఏవైతే ఉంటాయి, జనరలీ మనం తిన్నప్పుడు గ్లూకోజ్ స్పైక్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆకలేసి ఈ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్పేవి ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది అని. సో దిస్ ఈజ్ వెరీ గుడ్. స్టడీస్ ప్రూవ్ చేసినవి. కానీ మీరు తినే విండోలో మరి ఒక 3 బిర్యానీలు తినేయకూడదు. తినే విండోలో కరెక్ట్గా మీకు నచ్చినంత తినాలి. అప్పుడు కూడా హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ని చాలా, అంటే మేము ఇచ్చే మెడికేషన్స్తో పాటు ఇవి కూడా లైఫ్ స్టైల్లో మీరు ఇన్కల్కేట్ చేసుకోగలిగితే ఫ్యాటీ లివర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి పక్కన పెట్టేసామంటే 1 weekలో నార్మల్గా ఫాస్టింగ్ ఏదైనా చేయాలి అని సజెస్టబుల్ మీరు చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఎలాంటివి, వాట్ కైండ్ ఆఫ్? ఓకే. సో ఒకటి మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫాస్టింగ్ మీరు చెయ్యాలి అని అనుకుంటే 1 day చేసుకోండి. కంప్లీట్ 1 day. నేను చెప్తాను. మీరు ఆ 1 dayలో మీరు కావాలి అంటే ఫ్రూట్స్ తీసుకోండి. ఐడియల్ ఏం, వాటర్ తీసుకోండి, ఒక పూట తినండి. ఓకే. కొంచెం రెస్ట్ ఇవ్వండి, జస్ట్ ఫర్ like 8 hours కుదిరితే. చాలా మంది కదా, ఇప్పుడు చాలా మంది పొద్దున సాయంత్రం తింటారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ 3 meal, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బదులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోండి, లంచ్, డిన్నర్ చేసుకోండి. మీరు ఇంకా చేయగలరు అంటే లంచ్ కూడా స్కిప్ చేసుకోండి. దీనివల్ల అనేది ఏమవుతుందంటే, మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన బాడీలో గ్లూకోజ్ స్పైక్స్, మన బాడీ
ఇది లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్, చాలా ఆర్గన్స్ అండి. చాలా 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 మీరు ఇందాక అన్నట్టు డీటాక్స్ అవుతాయి. ఓకే. సో అది న్యాచురల్ డీటాక్స్ మెకానిజం. అది మన ముత్తాతల నుంచి వచ్చింది. ఓకే, మన అమ్మమ్మలు, తాతగారు అందరూ ఫాలో అవుతారు పర్టికులర్ డేస్లో ఫాస్టింగ్ అనేది. అది దాని రీజనే ఇది. చాలా స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయంటే ఇది అందరి వల్ల కుదరదు, చాలా మనందరికీ చాలా ఇంపాసిబుల్. కానీ ఒక 36 hours ఫాస్ట్ చేయగలిగితే మన సెల్ అనేవి వాటంతట అవే రిపేర్ చేయడం స్టార్ట్ అయిపోతాయి. ఏ సెల్స్ అయినా, బాడీలో సెల్స్. సో ఈ బేసిక్లీ ఏంటంటే సెల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, 36 hours మనం ఏమైనా తినకుండా ఉన్నాం అనుకోండి, ఆ సెల్ దానంటే అదే రిపేర్ స్టార్ట్ అయ్యి న్యూ సెల్ అయిపోతుంది. సో అంత పవర్ ఉంది ఫాస్టింగ్లో. దట్ ఈస్ ఎ హోల్ డిఫరెంట్ టాపిక్. మనం దాని గురించి ఒక 100 episodes చేసుకోవచ్చు. అంత న్యూ స్టడీస్ హ్యావ్ కమ్. సో లివర్ గురించి మనం వస్తూ ఉంటే అన్ని చాలా విషయాలు అనేది కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కరెక్ట్. సో ఫాస్టింగ్ విషయంలో కూడా సో ఇలా 36 hours అంటే అంటే అది నాట్ అందరికీ కాదండి అది. బట్ నేను మీరు ఫాస్టింగ్కి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తున్నా. అంత పవర్ ఉంది, సెల్ రిపేర్ అయ్యేంత పవర్ అందులో ఉంది అని. ఎవరు ఎంత చేయగలిగితే అంత. మీరు 4 గంటలే ఉండగలరు, ఉండండి. మీరు 8 hours ఉండగలరు, ఉండండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ. In a week, once is fine? Once to begin with, yes. Yeah. Very good. More than enough. Okay. Yeah. So weekly ఒక్కసారి ఒక ఫ్యూ అవర్స్ మీరు చేసుకున్నారనుకోండి, యాక్చువల్లీ మన ఎనర్జీ లెవెల్సే చాలా హై అయిపోతాయి. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, కానీ దాని తర్వాత ఎనర్జీ లెవెల్స్ హై అయిపోతాయి. ఎందుకంటే మనం స్లగ్గిష్గా ఉండము, గ్లూకోజ్ రిలీజ్, చాలా మెకానిజమ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో అవుతాయి. అవి మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా పీక్ అయిపోతాయి. ఓకే. అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేది కూడా అంటే ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సో మన మెడికల్ విషయానికి వచ్చేటప్పటికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది కూడా వస్తున్నాయి. అవునండి. ఇప్పుడు ఈ లివర్ విషయానికి వచ్చేటప్పటికి సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఎస్, 2 things తెలియాలండి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఫ్యాటీ లివర్లో ముందు నేను చెప్పినట్టు 5 ఏళ్ల క్రితం ఏ ట్రీట్మెంట్ లేదు. నువ్వు ఆయిల్ ఫ్యాటీ ఫుడ్స్ తినకు, వెయిట్ బరువు తగ్గించుకో, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బీపీ తగ్గించుకో, ఇవి మాత్రమే చెప్పగలిగే వాళ్ళం మేము. ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 yearsగా మనకి ట్యాబ్లెట్స్ అనేవి వచ్చాయి. ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా రివర్స్ చేస్తున్నాయి. ఇంకొక ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్కి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఎస్, ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. అఫ్ కోర్స్ ఇది లైఫ్ స్టైల్తో పాటు. ఓన్లీ ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోవండి. నాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను బరువు తగ్గను. నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను రోజుకి 3 బిర్యానీలు తింటాను. నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నాకు షుగర్ కంట్రోల్ అవ్వకపోయినా నాకు అవ్వదు. అలా అవ్వదు. మీ లైఫ్ స్టైల్ అనేది క్లీన్గా ఉండాలి. మీకు దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని అడ్రస్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ బరువు వల్ల వచ్చింది అనుకోండి, బరువు తగ్గుతూ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. షుగర్ వల్ల వచ్చింది అనుకోండి, షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, 100% ఎస్ ఇంజెక్షన్స్ వచ్చాయి, అవి యూజ్ చేస్తున్నాము, దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అవుతుంది. దిస్ ఈజ్ అ న్యూ థింగ్. ఎస్. అంటే ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇంజెక్షన్స్ వచ్చాయి, టాబ్లెట్స్ అయితే 5 years బ్యాకే వచ్చాయి. అవునండి. అది ఇప్పుడైతే కొంతమంది యూజ్ చేస్తున్నాం, మేము చాలా రెగ్యులర్గా ఇస్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? చాలా తక్కువ అండి. అంటే ఇవన్నీ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ తర్వాత వచ్చినవి కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. చాలా ఒక ట్యాబ్లెట్కి మాత్రం చాలా తక్కువ శాతం మంది ఇచ్చింగ్ వస్తుంది అని మాత్రం చెప్పారు. ఆ ఇచ్చింగ్ ఇప్పుడు కొంతమంది చాలా డెలికేట్గా, అంటే ఓవర్గా సివియర్గా కాదు, ఒక 5,000 మందిలో 1%. సో సిగ్నిఫికెంట్ కాదు. సో దానికి రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి ఆపేస్తాం కూడా. కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు, దీనివల్ల లేవు, అస్సలు లేవు. టాబ్లెట్ వల్ల అండ్ ఇంజెక్షన్స్ వల్ల దాని వల్ల అయితే మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. టాబ్లెట్స్ తీసేసుకున్నాను కదా అని వెళ్ళిపోకూడదు. ఆ టాబ్లెట్స్ వల్ల రిజల్ట్ ఏంటి, దాని డ్యూరేషన్ మనం పెంచాలా, దాని డోస్ మనం పెంచాలా, మీ అండర్లైన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్స్ అవుతుందా లేదా అని మేము ఫ్రీక్వెంట్గా పిలిచి చూస్తాం. అవి కూడా టాబ్లెట్ తీసుకునే అంత ముఖ్యం ఇవి. సో దానివల్ల మేము వచ్చాక ట్యాబ్లెట్స్ అనేవి ఇచ్చామనుకోండి, ఓకే బాగానే ఉంది అంటే అవి కంటిన్యూ చేస్తాము. కొంతమందికి 1 రోజులు సరిపోతుంది ట్యాబ్లెట్స్, కొంతమందికి 3 నెలలు ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి 6 నెలలు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళ కండిషన్ని బట్టి మనం కంటిన్యూ చేస్తాం అన్నమాట. కరెక్ట్, పర్సన్ టు పర్సన్ చాలా డిఫర్ అవుతుంది. కరెక్ట్. అండ్ ఈ లివర్ విషయం వచ్చేటప్పటికి సో చాలా మందికి చాలా అజంప్షన్స్ అనేది కూడా ఉంటాయి, భ్రమలు. అవును. మెయిన్గా ఎలాంటి భ్రమలు మీరు వింటూ ఉంటారు యాజ్ ఎ డాక్టర్గా?
ఓకే అండి. ఒకటైతే ఏంటంటే లివర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, జాండిస్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఇందాక మనం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే ఇది నాన్ వెజ్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో జాండిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ తినచ్చు. ఎగ్ వైట్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. కానీ ఇది ఎలా తీసుకోవచ్చు? డీప్ ఫ్రైడ్గా ఫ్రై లాగా కాదు. ఇది కుక్ చేసి లేదా బాయిల్ చేసి తీసుకోవచ్చు. ఎందుకు? ఇవి ప్రోటీన్ కాబట్టి. లివర్కి ప్రోటీన్ అనేది ఆ టైంలో చాలా ముఖ్యం. లివర్ రీజనరేట్ అయ్యి ఫంక్షన్ చాలా బాగా అవ్వడానికి. మటన్ కానివ్వండి, ఫ్యాటీ పోక్, బీఫ్, వీటిలో కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అందరూ చాలా బ్లాంకెట్ స్టేట్మెంట్గా నాన్ వెజ్ తినకూడదు అని వస్తారు. దానివల్ల నీరసము వాళ్ళకు ఉంటుంది. దానివల్ల తీసుకునే వాళ్ళు కూడా ఇంకా ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది వాళ్ళకి చాలా నీరసంగా. వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్, సోయా, దాల్స్, రాజ్మా, చెనా అనేవి తీసుకుంటే ఈ టైంలో వాళ్ళకి అరుగుదలకి ఏమీ ప్రాబ్లం లేకపోతే దీనివల్ల లివర్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్. ఎస్ ఎస్. ఇందులో చిన్నది అడుగుదాం అనుకున్నామా? సో ఈ నాన్ వెజ్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది తీసుకునే ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. ప్రొసీజర్ అంటే లైక్ మీరు చెప్పినట్టు డీప్ ఫ్రైడ్. ఎస్ టోటలీ అండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు కూడా అరే జాండీస్ ఎవరికైనా వచ్చిందంటే పర్లేదు చికెన్ పెట్టేసేయండి, ఏం కదా అది ఎలాంటి ఏంటి బాయిల్డ్ అయితే బెటర్. ఓకే. అండ్ కుక్డ్ అయితే గ్రేవీలా కుక్ చేస్తే ఆయిల్ చాలా మినిమల్ ఉండాలి. బేసిక్లీ ఫ్యాట్ అనేది తగ్గలకూడదు అనమాట. సో అది ప్రోటీన్ లాగే తీసుకోవాలి మనం. అది కూడా డెలికసీ లాగా జాండీస్ వచ్చినప్పుడు తీసుకోకూడదు. అది ట్రీట్మెంట్ లాగానే మనం తీసుకోవాలి ఆ టైంలో. ఓకే. ఎందుకంటే ఇది చాలా మంది కూడా ఏమంటారంటే అరే డాక్టర్ మేడం చెప్పేశారు అని చెప్పి వీడియో చూసిన తర్వాత ఉంటారు. అందుకే చాలా స్ట్రిక్ట్ గా నేను చెప్తాను, ఫ్రైస్ తీసుకోకూడదు. బాయిల్డ్ అయితే బెటర్. గ్రేవీలో మినిమల్ ఆయిల్ ఉండాలి. గ్రేవీలు మీరు తీసుకోవాలంటే మినిమల్ ఆయిల్ ఉండాలి. అది ఫ్రై లాగా ఉండకూడదు. అదొక బ్యూటిఫుల్లీ టేస్టీ, అది కాదు ముఖ్యం అక్కడ, ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది ముఖ్యం. ఓకే. అండ్ ఎగ్ వైట్స్ ఎస్, ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, అవి ప్రోటీన్, అవి తీసుకోవచ్చు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఆ లివర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మనకు ఆ సిమ్టమ్స్ అనేది కనపడదు అని చెప్పేసి మీరు అన్నారు. ఈ డ్యామేజ్ అయ్యే సమయంలో కూడా వేరే ఆర్గాన్స్ను కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఉంటాయండి. సో లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీకి ఎఫెక్ట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లాగా కాదు, కిడ్నీ కొంచెం ఫ్లో అయ్యి ఎక్కువ. జనరలీ కిడ్నీ ఫంక్షన్ ఏంటి? బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఎక్సెస్గా ఉంటుందో అది యూరిన్ ద్వారా బయటికి తీసేయటం. అవి అవ్వదు. కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి కాళ్ళలో వాపు రావటము, యూరిన్ కొంచెం తక్కువ వెళ్ళటము, లంగ్స్లో వాటర్ రావటము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం అంటే చిన్న సిమ్టమ్ ఏంటంటే నిద్ర అనేది ఆపోజిట్ అయిపోతుంది. కొంతమంది నైట్లో నిద్రపోరు, పొద్దున నిద్రపోతారు. మనం జనరల్ ఏం చేస్తాం, పొద్దున పడుకోము, నైట్ ఈ స్లీప్ రిథమ్ అనేది ఆపోజిట్ అయిపోతుంది అనమాట. స్కిన్లో పిగ్మెంటేషన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, అంటే స్కిన్ డార్క్ అవ్వటము. దెన్ కళ్ళల్లో ఆఫ్ కోర్స్ మీరు జాండిస్ చూస్తారు, ఎల్లో కలర్ ఆఫ్ ద ఐస్. యూరిన్ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ లంగ్స్లో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర అనేది కొంతమంది చిన్నవి మర్చిపోతారు. సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా ఎందుకు మర్చిపోయాను అని అనుకుంటారు. అది లివర్కి అట్రిబ్యూట్ చెయ్యరు, కానీ ఇవన్నీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చూడకుండా అర్థమయ్యేది ఏంటంటే మజిల్ లాస్. వాళ్ళ మజిల్ లాస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ అండ్ కొంచెం యాంగ్జైటీ ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళ, అంటే ఆ ఇష్యూస్ ఎవరికైనా ఉన్న వాళ్ళకు ఆ లివర్కి ఏమన్నా లింక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే మీరు లివర్ కన్నా ఎక్కువ నేను గట్ అని చెప్తాను. గట్కి బ్రెయిన్కి, అంటే మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు అ నర్వస్ సిస్టమ్ కదా. ఎమోషన్స్ 100% రిలేషన్ ఉందండి. అసలు ఈ మధ్య వచ్చే ఆ పాత కాలదంతా నేను ఇప్పుడు చెప్పను. ఈ మధ్య వచ్చిన స్టడీస్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. మన గట్ బ్యాక్టీరియా అనేవి యాంగ్జైటీలో కానివ్వండి, స్ట్రెస్లో కానివ్వండి, తక్కువ స్లీప్ ఉన్నా కానివ్వండి, లేదా ఈ యాంగ్షియస్ సిచ్యువేషన్స్లో కానివ్వండి, గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. దానివల్ల ఆబ్వియస్గా సిమ్టమ్స్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏదైనా టెన్షన్ మూమెంట్లో చాలా టెన్స్డ్గా ఉన్నారనుకోండి, వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా టెన్షన్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి పాల్పిటేషన్స్ వచ్చేసినప్పుడు వాళ్ళకి పొట్ట బ్లోటింగ్ గానో, మరీ ఎక్కువ ఆకలేయటమో, ఇవన్నీ చాలా కామన్. సో డైరెక్ట్ రిలేషన్షిప్. వాళ్ళకి డయేరియా అయినా అవుతుంది, కాన్స్టిపేషన్ అయినా అవుతుంది, కడుపు నొప్పి కూడా వస్తుంది కొంతమందికి. సో అఫ్ కోర్స్ దే వెరీ వెరీ రిలేటెడ్. సమ్మర్ స్టార్ట్ అవబోతుంది. అవునండి. యూజువల్గా
మెయిన్గా సమ్మర్ టైంలో లివర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఏదైనా హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సమ్మర్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైడ్రేషన్. సెకండ్ ఇంపార్టెంట్ మ్యాంగో. మ్యాంగో అందరికీ ఫేవరెట్, అందరూ తీసుకోవచ్చు షుగర్ లేదు అంటే, అంటే కాంట్రా ఇండికేషన్ లేని వాళ్ళు, కానీ ఇన్ మోడరేషన్, ఎందుకంటే అందులో చాలా షుగర్ ఉంటుంది. సో అది స్టోర్ అయిపోతుంది అనమాట మన బాడీలో ఫ్యాట్ లాగా. సో మీరు తీసుకోవాలంటే జస్ట్ మినిమల్గా తీసుకొని మిగతాది అనేది అవాయిడ్ చేయండి. ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్ బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రూట్, కానీ ఎక్సెస్ తీసుకోవద్దు. లివర్కి సంబంధించి జాగ్రత్తలు ప్రైమరీగా చెప్పాలి అని అంటే అంటే ఎవరికైనా పేషెంట్స్కి మీరు ఫస్ట్ ఏం చెప్తారు? సో బేసిక్లీ ఏంటంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్టివిటీ. మీరు ఏది చేయగలిగితే అది, వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ట్రెడ్మిల్, యోగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది ఒక గుప్పెడు ఇంతే రైస్ ఉండాలి. మీ వెజిటబుల్స్, మీ ప్రోటీన్, మీ ఫైబర్, ఇది మీ ప్లేట్లో ఉండాలి. ఓన్లీ రైస్ ఇంత తినేసేయటము, మిల్లెట్స్, ఏ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అయినా కూడా, నేను రైస్ తినట్లేదు, నేను బ్రౌన్ రైస్ ఇంత తింటాను, మిల్లెట్స్, నో నో నో, అన్ని కార్బోహైడ్రేట్సే. వాటన్నిటి వల్ల గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఇంత తీసుకొని మానేయక్కర్లేదు, కానీ మినిమల్గా తీసుకొని మిగతావి కూడా తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు ఆల్కహాల్ ఈజ్ అ నో, స్ట్రిక్ట్లీ నో. మీరు కాన్షియస్గా ఎఫర్ట్ అనేది పెట్టాలి మీకోసము. అండ్ మీరు ఫాలో అయితే మిమ్మల్ని చూసి చాలామంది ఫాలో అవుతారు. ఓకే అందరు తాగుతున్నారు, తాగని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ట్యాబు వల్ల తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఒక్కరు చేయగలిగారు అనుకోండి, మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్. మీరు అందరికీ పాస్ చేసి యూ కెన్ హెల్ప్ సో మెనీ ఫ్యామిలీస్ యాక్చువల్లీ. సో అదనేది చాలా కామన్ అయిపోయింది, అది మనం అన్కామన్ చేద్దాం ఇప్పుడు. ఓకే. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ మనం మందుతోనే మొదలెట్టాం, ఎండింగ్ కూడా మందుతోనే స్టార్ట్ చేద్దాం. మందు, సో మెయిన్గా డ్రింకింగ్ హ్యాబిట్ అనేది రెగ్యులర్గా ఉంటేనే మరి లివర్ డ్యామేజ్ అవుతుందా, లేకపోతే అంటే కొంతమంది సోషల్ డ్రింకర్స్ ఉంటారు, అప్పుడప్పుడు మాత్రమే తాగుతున్నాను నాకేమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంటుందా? సో రెండు చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు డైలీ తీసుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డైలీ తీసుకుంటున్నారా, ఎన్ని ఇయర్స్గా తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు తీసుకుంటున్నారు కానీ ఒక ఫుల్ బాటిల్ తాగారు అనుకోండి, దట్స్ అగైన్ డేంజర్. ఓకే, సో దీన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. సో స్టాండర్డ్ డ్రింకింగ్ కన్నా బింజ్ డ్రింకింగ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్. సో అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. కానీ ఇండియన్ నార్మ్స్ ప్రకారం స్టాండర్డ్ డ్రింక్ అనేది ఇంకా రాలేదు. బట్ మీరు అంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్, ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్. ఇండియన్ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు వీ విల్ డూ అ ఇంటర్వ్యూ. బట్ వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం 7 grams ఆఫ్ ఆల్కహాల్ అంటే ఒక ఇది డ్రింక్స్ని బట్టి చాలా డిఫరెంట్ అవుతుంది అనమాట. బియర్కి అయితే ఇంత, హార్డ్ లిక్కర్కి అయితే ఇంత, వైన్కి అయితే ఇంత అని. సో ఇట్ బేసిక్లీ ఏంటంటే 2 drinks కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, 2 drinks కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లివర్ అనేది హార్మ్ఫుల్. ఓకే, సో వీటి అన్నిటికీ బదులు మానేస్తే హ్యాపీ కదా, బెస్ట్, ద ఓన్లీ సొల్యూషన్, ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ హెల్తీ లైఫ్. ఎస్, టోటలీ. అండ్ హెల్తీ లివర్ ఆల్సో. నైస్ మ్యామ్. అండ్ ఈరోజు లివర్ హెల్త్ గురించి బోల్డ్ అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు కావ్య మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొన్ని ఉన్న భ్రమలు లైక్ మిత్స్ అనేది కూడా మనం కూడా పారదోలేలా చేశాము. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మెయిన్గా అంటే అందరూ మారాల్సిన అవసరం లేదు, బట్ కొంతమంది మారినా కానీ వాళ్ళు హెల్తీగా మారారంటే మిగతా వాళ్ళని కూడా మార్చే అవకాశాలు ఉంటుంది ఖచ్చితంగా. బికాస్ ఆఫ్ యూ రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.